రాహుల్ గాంధీ ప్రవర్తన రోజు రోజుకి అగ్రెసివ్‌గా ఉంది అని ఆయన అభిమానులు అంటున్నప్పటికీ కూడా, అవి సభా సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాటించట్లేదు అని తెలుస్తా ఉంది. పైగా హిందూ ధర్మం పైన విద్వేషాన్ని కనబరుస్తా ఉంది. శివుడు ఫోటో, గురునానక్ ఫోటో, యేసుప్రభు ఫోటో, లేకపోతే ఇస్లాంకి సంబంధించినటువంటి ఫోటో ఇవన్నీ పెట్టుకొని రకరకాల విన్యాసాలు. అవన్నీ కూడా పార్లమెంటు నిబంధనలకు విరుద్ధంగానే మరి ఆ లోపలికి ఫోటోలు ఎలా వెళ్ళాయనేది మనకు సంబంధం లేదిక. అది వాళ్ళే చూసుకోవాలి. కానీ వెళ్ళిన తర్వాత వాటిని ప్రదర్శించటము, వాటి మీద రకరకాల వ్యాఖ్యానాలు చేయటం. అంతేకాదు రాహుల్ గాంధీ ఎలా బిహేవ్ చేస్తున్నాడు? శివుడు ఫోటో ఇలా చూపిస్తాడు, ఏదో నోటికొచ్చింది మాట్లాడేస్తాడు, ఇలా విసిరేస్తాడు. అంటే ఎలా కనిపిస్తున్నారు అసలు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మీకు? ఇది ఎవరు అడగరు. రాహుల్ గాంధీ చేస్తున్నది ఏదో మాస్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటా ఉన్నారు. కానే కాదు. ఎవరో ఆడిస్తా ఉంటే ఈయన ఆడుతా ఉన్నాడు. జస్ట్ ఆయన ఫోకస్ అంతా కూడా ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల్ని విచ్ఛిన్నం చేయటమే, భారతదేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టడమే. ఇది ప్రధానంగా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి ఒపీనియన్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి విధానాల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోదీకి ఉంది, పార్లమెంటరీ వ్యవహారాలు చూసుకునేటటువంటి కిరణ్ రిజిజుకు ఉంది, సభాపతికి ఉంది. ఎన్నాళ్ళు ఈ విధమైనటువంటి సౌమ్య ధోరణితో వ్యవహరిస్తారు చెప్పండి? రూల్స్ ఇరు వర్గాలు పాటించినప్పుడే రూల్స్ కానీ ఒకటే పాటిస్తామంటే అది ధర్మమే కాదు అసలు. సో మహాభారతం కూడా అదే చెప్పింది. ఇక్కడ రాహుల్ గాంధీ కానీ ఈ ఇండి కూటమి నేతలు ఆఖరికి ఆ మహువా మొయిత్రా కూడా రెచ్చిపోతూ ఉంది. సో అదేదో అంటారు కదా పరమాన్నం డైలాగు, అది గుర్తుకొచ్చింది నాకు చూస్తూ ఉంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు సభాపతి గారు, బాగానే ఉంది. వీళ్ళు కూడా సైలెంట్గా వింటున్నారు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చేటప్పుడు వినాలి కదా, వినరు. గట్టిగా అరుస్తూ ఉంటారు. కావాలంటే మీరే చూడండి. లేదనుకోండి కరెక్ట్ టైట్ పాయింట్లు, టైట్ స్లాబ్స్ తగులుతూ ఉంటాయి అనుకోండి, వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని. రాజ్యాంగం ప్రమాదంలో పడితే రాహుల్ గాంధీ ఈ విధంగా వాగగలడా? మాట్లాడడం కూడా కాదు, వాగగలడా? ప్రియాంక వాద్రా ఆ విధంగా రెచ్చిపోగలదా? మహబూబా మొయిత్రా మాట్లాడగలదా? లేకపోతే ఇతర కాంగ్రెస్ నేతలు ఏంటి వీళ్ళందరూ చేస్తుంది రాజ్యాంగం అడ్డుతోనే కదా, మళ్ళీ అది ప్రమాదంలో ఉందంటారు, తానాసాహి మోదీ అంటారు. మోదీలో ఉన్నటువంటి ఆ సహనశీలత నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే నిజంగా భూమాతకు ఉన్నంత ఓర్పు ఉన్నది ఆయనలో అనిపిస్తుంది. చాలా చాలా అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అవసరమైన చోట మాట్లాడతారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఇంత ట్రిగర్ చేస్తూ ఉన్నా కూడా ఆయన రెస్పాండ్ అయ్యే తీరు చూసుకుంటే కనుక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మోదీ గారు కూడా కొంత ట్యూన్ మార్చినట్లుగా తెలుస్తోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ పక్షాల ఎంపీలతో తొలిసారిగా మోదీ భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో మిత్రపక్ష ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ విపక్షాల ఈ మాటల తీరు, ఆ విచిత్ర వ్యవహారాల క్రమంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. సో పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలందరూ ఖచ్చితంగా హాజరు కావాలి. సో టిట్ ఫర్ టాట్ లాగా వాళ్లకు రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి మోదీ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.